ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బ్రాడీకార్డియా వల్ల కూడా మనకి కార్డియాక్ డెత్స్ అవుతూ ఉంటాయా? కరెక్ట్‌గా చెప్పాలంటే గుండెలో మనం చాలా మందికి అర్థం కాదు ఇది బ్రాడీకార్డియా. గుండె అప్పుడప్పుడు మనం కూర్చుని ఉంటాం, ధుమ్ అని జారినట్టు ఒక సెన్సేషన్ వస్తుంది. టెంపరరీగా ఒకటో రెండు సార్లు వచ్చి ఫ్లటర్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. కొంతమందిలో బినైన్ అంటే బీట్ ఇందాక చెప్పుకున్న ఎలక్ట్రికల్ సర్క్యూట్ విధానంలో కాకుండా అడ్రినలిన్కి కార్టిజాల్కి ఆఫ్సెట్ చేసే ఫుడ్ కానీ లేకపోతే ఇంకా యాక్టివిటీస్ కానీ ఏంటి సార్? అడ్రినలిన్ సింపుల్ అండి, మెడిటేషన్, కామ్గా ఉండటం, మనసుని నిబ్బరంగా పెట్టుకోవటం. అంటే సో బేసిక్గా అంటే మూల సూత్రం మీరు చెప్పేది రిలాక్స్డ్గా ఉండడం కంటే గొప్ప ఔషధం లేదు ఫస్ట్ అసలు. అనుమానం లేకుండా రిలాక్సేషన్ ఉండాలి. బట్ బ్రాడీకార్డియా వల్ల కూడా మనకి కార్డియాక్ డెత్స్ అవుతూ ఉంటాయా? అవుతాయి. ఎలా అవుతాయంటే బ్రాడీకార్డియా వల్ల అది కరెక్ట్‌గా చెప్పాలంటే గుండెలో మనం చాలామందికి అర్థం కాదు ఇది బ్రాడీకార్డియా, టాకీకార్డియా ఏంటి, మరి బ్లాక్లు ఏంటి, బైపాస్ సర్జరీ ఏంటి, స్టెంట్ ఏంటి అనేది చాలా మందిలో అనుమానాలు ఉంటాయి. సో గుండెని నేను ఎగ్జాంపుల్గా చెప్పినప్పుడు చాలామందికి ఎలా చెప్తానంటే గుండెలో గదులు 4 ఉంటాయి, ఇవి రూమ్స్. అవును. కవాటాలు 4 ఉంటాయి, ఇవి వాల్వ్స్. అయితే మన వాళ్ళు అనుకోకుండా దమనులన్నీ వాల్వ్స్ అంటూ ఉంటారు. ఆర్టరీస్ని దమనులు అంటే నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే గోదావరి, కృష్ణా, కావేరి, ఈ తెలుగు స్టేట్స్కి 3 ఎట్లనో గుండెకి 3 ఎల్ఏడి, ఆర్సీఏ, ఎల్సీఎక్స్ అని 3 నదులతో సమానం. సో ఈ ఆర్టరీలో బ్లాక్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీలు, స్టెంట్లు వేయటం జరుగుతుంది. సో ఈ సబ్జెక్ట్ వేరు. 2 గదులు అన్నాను, అది కార్డియోమైపతి, గుండె బలహీన పట్టడం ఇందాక మాట్లాడుకున్నాం. అవన్నీ ఏమో గదులకు సంబంధించినవి, కండకి సంబంధించినవి. సో ఇది ఒక సబ్జెక్ట్. కవాటాలు, వాల్వ్స్, నేను ఇందాక చెప్పినట్టు ఆర్టరీస్ని వాల్వ్స్ అంటుంటారు. ఆర్టరీస్ వేరు, వాల్వ్స్ వేరు. సో వాల్వ్స్ అంటే ఏంటి? 4 ఉంటాయి: అయోటిక్ వాల్వ్, మైట్రల్ వాల్వ్, పల్మరీ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్. సో ఈ కవాటాల వ్యాధి ఒకటి. సో ఇవన్నీ చాలామందికి అర్థమవుతాయి. అంటే ఈ రక్తనాళాలకేమో బైపాస్ సర్జరీ, స్టెంటింగు, కవాటాలకేమో వాల్వ్ రిప్లేస్మెంటు లేదా బెలూన్ వాల్వులోప్లాస్టీ, గుండె కండ దెబ్బతింటే ఇప్పుడు కొత్తగా సిఆర్టీడి అని పేస్ మేకర్ లాంటిది పెడతాం, సిఆర్టీడి అంటాం దాన్ని. సో అవన్నీ ఏఏసిడి అని, అవన్నీ ఇంకో డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ ఏంటి? మీరు అన్న సబ్జెక్ట్ బ్రాడీకార్డియా, టాకీకార్డియా, ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఆఫ్ ద హార్ట్. ఓకే. ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ ప్రాబ్లం ఏంటంటే కనిపించదు. సంథింగ్ లైక్ గాలి, మీకు చెట్టు ఊగుతుంది, గాలి ఉందని తెలుస్తుంది. అలానే గుండె గ్రాఫ్ లాగా మీరు తీస్తారు కదా. సో ఈసీజీ అనేది మీకు కనిపిస్తుంది, గుండెలో మీరు చూడలేరు దాన్ని. అది దాని ప్రభావాన్నే చూడగలరు, అది ఏం చేస్తుందో దాన్ని చూడగలరు. సో ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్. సో ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వేగం ఒకటి ఇష్యూ. ఇందాక టకీకార్డియాలు అనుకున్నాం, వెంట్రుకులర్ టకీకార్డియా కానీ అవన్నీ మాత్రం అదొక రకం. బ్రాడీకార్డియా, గుండె తక్కువ కొట్టడం, ఇది కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫెయిలియర్. సర్క్యూట్ ఫెయిల్ అయిందనమాట. సో ఈ సర్క్యూట్ ఫెయిల్ అవ్వటం, టక్కని ఫెయిల్ అవ్వటం చాలా రేర్. టక్కని ఫెయిల్ అవ్వటం ఎప్పుడు జరిగిద్దంటే వైరల్ ఫీవర్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చినప్పుడు కొంతమందికి జరిగినాయి అట్లా. కొన్ని డిసీజెస్ ఉన్నాయి, లైమ్ డిసీజ్ అని ఉంటుంది. సో ఇలాంటి డిసీజ్లలో కొన్ని వ్యాధుల్లో అట్లా సడన్గా వస్తాయి. మయోకార్డైటిస్, ఎక్కడైనా గుండె ఎఫెక్ట్ అయితే వైరస్ వల్ల ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఫెయిల్యూర్ అయ్యి హార్ట్ స్లో అయిపోవచ్చు. సో స్లో అవటమే కాకుండా ఎంత స్లో అవుతుందంటే గుండెకి ఇప్పుడు ఇందాక అనుకున్నాం సరిపడ ప్రవాహం కానీ అంటే ఎక్కడికైతే గుండె కొట్టుకునే విధానం వల్ల బ్రెయిన్కి, అవయవాలకి సరఫరా లేకపోవటం వల్ల కుప్పకూలి కింద పడిపోవడం జరుగుతుంది. సో దీన్ని బ్రాడీ అరెస్ట్ అంటారు, బ్రాడీకార్డియా అరెస్ట్. సో ఇలాంటి చోట్ల సిపిఆర్ కొంచెం సేపే సిపిఆర్ చేసి లోపలికి టెంపరీ పేస్ మేకర్ అని పెట్టి గుండెని బయట కృత్రిమంగా బయట నుంచి బ్యాటరీ పెట్టి మనం దాన్ని మళ్ళీ కొట్టుకునేటట్టు చేసి పర్మనెంట్ పేస్ మేకర్ పెట్టడం జరుగుతుంది. సో ఇది బ్రాడీ ఎరిథ్మియా. ఇందాక టాకీ ఎరిథ్మియాలో షాక్ ఇస్తారు, గుండె వేగం కొట్టుకున్నప్పుడేమో ఇర్రెగ్యులర్గా వెంట్రుకులర్ టాకీకార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్లో షాక్ ఇస్తారు. ఇలాంటి చోట్లనేమో నేను చెప్పినట్టు టెంపరీ పేస్ మేకర్ పెట్టి ఇది చేస్తారు. మామూలుగా పాల్పిటేషన్స్ లేదు, గుండె అప్పుడప్పుడు మనం కూర్చుని ఉంటాం, ధుమ్ అని జారినట్టు ఒక సెన్సేషన్ వస్తుంది. టెంపరీగా ఒకటో రెండు సార్లు వచ్చి ఫ్లటర్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ స్కిప్డ్ బీట్. అంటే ఇంగ్లీష్లో స్కిప్డ్ బీట్ అంటారు, ఇక తెలుగు వాళ్ళు ఎలా అయినా పలకరించేస్తారు. నాకేదో గుండె జారిపోయినట్టుందండి, గుండె మిస్ అవుతున్నట్టుంది బీట్ అంటారు. సినిమాలో తీసేస్తారు సార్, గుండె జారి గల్లంతే పాటలు కూడా వచ్చాయి. అయితే ఇది కొంతమందిలో బినైన్ అంటే మననేం చేయదు.
కొంతమంది పర్సీవ్ కూడా చేయరు. ఈ మిస్డ్ బీట్స్ అనేవి కొంతమందికి హోల్టర్ అని పెడతాం. హోల్టర్ అనాలిసిస్ అని 24 గంటలు కానీ 72 గంటలు కానీ ఇంకా ఎక్కువగా రికార్డ్ చేయడానికి ఈసీజీ కంటిన్యూస్గా పెడతాం. అంటే ఎవ్రీ పర్సన్, మీరు జబ్బు మనిషి అవ్వక్కర్లే, మామూలు పర్సన్కి కూడా మిస్డ్ బీట్స్ అనేవి ఇంత పర్సెంట్ అని ఉంటాయి. జీరో ఎవరికి ఉండదు. 0.1 అవ్వచ్చు, 0.01 అవ్వచ్చు. అవును. ఈ పర్సంటేజ్ ఆఫ్ మిస్డ్ బీట్స్ ఉంటాయి. దాన్ని ఎక్టోపిక్స్ అంటారు. అంటే బీట్ ఇందాక చెప్పుకున్న ఎలక్ట్రికల్ సర్క్యూట్ విధానంలో కాకుండా పక్కన నుంచి వస్తుంది, రావాల్సిన చోట నుంచి కాకుండా. సో దీన్ని మిస్డ్ బీట్ అంటారు. మనం పర్సీవ్ చేయలేము. కొంతమంది దీన్ని పర్సీవ్ చేయగలుగుతారు, అంటే దానికి తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు అది అబ్నార్మల్ బీట్ అవ్వచ్చు, అబ్నార్మల్ బీట్ అవ్వచ్చు, నార్మల్ బీట్ అవ్వచ్చు, బినైన్ అబ్నార్మల్ బీట్ అవ్వచ్చు. సో నార్మల్ బీట్ ఎప్పుడు తెలుస్తుందంటే ఐదర్ ఎక్స్ట్రీమ్లీ స్లో అయినా ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ అయినా ఆ బీట్ని ఒక మనిషి తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. రూల్ కాదు. మళ్ళీ సిమిలర్గా ఈ అబ్నార్మల్ బీట్లో బినైన్ బీట్, నేను అన్నది బినైన్ అంటే ఏమీ చేయదు, అది నిన్ను ఇబ్బంది పెట్టుద్ది కానీ మనిషిని అంటే బాధ పెట్టుద్ది కానీ ప్రాణాల మీదకి రాదు. ఇలాగా అబ్నార్మల్ డేంజరస్ బీట్స్ కూడా ఉంటాయి. ఇందాక చెప్పుకున్నవి వెంట్రుకులర్ టెక్కార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్. సో ఈ విధంగా మీరు గుండెలో రకరకాల వ్యాధులు ఉంటాయి. సో సడన్ డెత్కి కారణాలు అనేకం. మీరు డ్యాన్స్ చేస్తే అని చెప్పింది నథింగ్. ఇంకా కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు కొంతమంది ఇంట్లో ఒకళ్ళు చనిపోతారు. చనిపోయినప్పుడు పెద్ద కర్మల్లో అందరు వెళ్ళి వాట్ ఎవర్ చేస్తున్నప్పుడు చాలామంది ఒత్తిడికి గురి అవుతారు. ఎస్పెషల్లీ విమెన్ చాలా ఎక్స్ట్రీమ్ ఒత్తిడికి గురై ఏడవటం జరుగుతుంది. ఇంకా కంటిన్యూస్ ఏడుపు ఉంటుంది. వీళ్ళల్లో కొంతమందికి గుండె బలహీనపడి హార్ట్ అటాక్స్, ఈసీజీలో హార్ట్ అటాక్ మార్పులు వచ్చి మా దగ్గరికి ఎమర్జెన్సీకి రావడం జరుగుతుంది. వాళ్ళు సర్వైవ్ అయితే, అంటే మేము అన్ని రకాల సహాయం చేసి మందులు కానీ అన్నీ ఇచ్చి కొంతమంది వెంటిలేటర్ మీద పెట్టే పరిస్థితి అన్నీ చేశాక యాంజియోగ్రామ్ చేస్తే నార్మల్ ఉంటుంది. అంటే బ్లాక్ లేకుండా హార్ట్ అటాక్ టైప్లో వస్తుందన్నమాట. దీన్ని అంటే స్ట్రెస్ కార్డియోమైపతి అంటారు. సో దీని నుంచి బయటపడి ఒక నెల 2 నెలల తర్వాత చూస్తే అన్నీ నార్మల్ ఉంటాయి. అదే సినిమాలో కూడా చూపిస్తారు కదా సార్, ఎప్పుడూ వండర్ అవుతుంటారు. ఏదో ఒక వార్త వినంగానే గుండెలా పట్టేసుకుని ఆ స్ట్రెస్ రిలేటెడ్గా వచ్చిన ట్రిగ్గర్ అది. స్ట్రెస్ కార్డియోమైపతి. వాట్ కెమికల్ ఇస్ ట్రోపోనిన్ సార్? అడ్రినలిన్. ఓకే ఓకే. అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ అంటే అవి కొంతమందికి ఇబ్బంది కలిగిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ దీస్ ఆర్ ద కల్ప్రిట్స్ ఇన్ ఎవ్రీవేర్. మీకు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో అవ్వచ్చు, సర్జరీ అప్పుడు రిస్క్ అసెస్మెంట్ అని కార్డియాలజిస్ట్ దగ్గర పంపిస్తుంటారు. సర్జరీ ఏదైనా ఆర్థోపెడిక్ సర్జరీ అవ్వచ్చు, వేరే సర్జరీ. అడ్రినలిన్ ఇస్తారు కదా? అడ్రినలిన్ ఇవ్వరండి, ఇవ్వక్కర్లేదు. మీకు ఆ స్ట్రెస్కే, మీకు సర్జరీ చేస్తారన్న స్ట్రెస్కే చాలా మందికి అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. సో గుండె వేగం కొట్టుకోవడం జరుగుతుంది. సో ఇది అందరికీ కాదు, పర్సంటేజ్ ఉంటుంది అన్నిటికీ. ఇంకోటి ఇదే స్ట్రెస్ అంటాం. ఈ స్ట్రెస్ని తీసుకుంటారా లేదా అని మేము రిస్క్ అసెస్మెంట్ చేస్తాం. నేను ఎప్పుడు చెప్తాను పేషెంట్స్కి, రిస్క్ అనేది లో రిస్క్, హై రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్. జీరో రిస్క్ ఉండదు, నో రిస్క్ ఉండదు. అంటే ఇందాక చెప్పిన విధంగా జన్మలో నీ గుండెపోటు రాదని ఎవరికి చెప్పలేం. బ్లాకే లేకుండా చెప్పలేవు. అంటే బ్లాక్ లేకుండా కూడా రావచ్చు. అంటే నీకు ముందు ఇప్పుడు చెప్పారు కదా మీరు ఆ ఎగ్జాంపుల్ వల్ల, బ్లాక్ లేకుండా కూడా వస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ ఒక్కటే మనకి గుండె జబ్బుకు కారణం అన్నది వాస్తవం కాదు. అస్సలు కాదండి. అది వన్ ఆఫ్ ద స్మాల్ కల్ప్రిట్. అదొక చిన్న దొంగ. అది చాలా ఉన్నాయి. ఇప్పుడు లవ్ అటాక్ అని కూడా వర్డ్ ఉంది ఇన్ఫ్యాక్ట్. సో ఇది కూడా స్ట్రెస్ కార్డియోమైపతి. కొంతమందికి యంగ్స్టర్స్కి నేను చూశాను, 20 ఇయర్స్కి హార్ట్ అటాక్ లాగా ప్రజెంట్ అవుతారు. గుండెపోటు ఉండదు. ఉన్నవాళ్ళు ఉన్నారు, ఉండని వాళ్ళు కూడా ఉంటారు, మగవాళ్ళు. వీళ్ళల్లో మేము చూసింది ఏంటంటే ఇలానే లవ్ ఫెయిల్యూర్ అయ్యి చాలా ఒత్తిడికి గురయ్యి వాళ్ళు లక్షణాలన్నీ గుండెపోటులాగా వచ్చి అన్నీ అలానే ఉంటాయి. సో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మనం మందులు ఇచ్చి సెట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉంటారు. పర్సంటేజ్ తక్కువ. 1 in 100 ప్రాణాలు పోతాయి. మెజారిటీ పీపుల్ బయటపడతారు. సో ఇలా అనేకమైన కారణాలు ఉంటాయండి. అడ్రినలిన్కి, కార్టిజాల్కి ఆఫ్సెట్ చేసే ఫుడ్ కానీ లేకపోతే ఇంకా యాక్టివిటీస్ కానీ ఏంటి సార్? అడ్రినలిన్ సింపుల్ అండి. మెడిటేషన్, కామ్గా ఉండటం, మనసుని నిబ్బరంగా పెట్టుకోవటం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీకు నచ్చింది చేయటం. ఒక ఎగ్జాంపుల్ కామ్గా చేసేవి, ఎగ్జాంపుల్ పూజ చేయటం అనేది. అందుకే అది మీలో ఒక కాన్సన్ట్రేషన్, ఫోకస్ తీసుకొస్తుంది. సో ఈ అడ్రినలిన్ గష్ తగ్గుతుంది. సిమిలర్గా మెడిటేషన్, మీరు బిలీవ్ చేసిన మ్యూజిక్, ఓ సాఫ్ట్ లైట్ మ్యూజిక్,
కాన్సన్ట్రేషన్ ఆన్ ఎనీథింగ్, వర్క్ అట్ టైమ్స్, వాట్ అబౌట్ వర్క్. వర్కౌట్ సార్? Workout is never a workouts are, they don't calm you, they surge the adrenaline. అందుకే వర్కౌట్ చేసినప్పుడు అటాక్లు వస్తాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆర్థోపెడిషన్. ఒక ఊరికే అందరం కూర్చొని పార్టీలో ఒక డిస్కషన్, అందరు నన్ను అడిగారు, కార్డియాలజిస్ట్ కాబట్టి కొలీగ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, క్లాస్మేట్స్ కూడా. సో ఇద్దరు కార్డియాలజిస్టులు కూర్చొని ఉన్నాం, మిగతా వాళ్ళ ఆడుతూ అన్ని బ్యాచ్లు ఉన్నాం క్లాస్మేట్స్. సో ఒకళ్ళు అడుగుతున్నారు, అరే ఈ మధ్య అందులో జిమ్లో చనిపోతున్నారు, ఇదే పునీత్ రాజ్ కుమార్ కూడా చనిపోయాడు, ఏంట్రా ఇది, ఎందుకు ఇట్లా జరుగుతుంది జిమ్లో అని. అంటే ఒక అతను అందులో ఆల్కహాల్ ప్రియుడు ఉన్నాడు. సో ఆయన ఏమంటాడంటే, అరే ఎప్పుడైనా జిమ్లో చచ్చిపోయినని విన్నారా, బార్లో చచ్చిపోయిన న్యూస్ విన్నారా అన్నాడు. అంటే నిజంగా నేను రెట్రోస్పెక్టివ్లీ ఐ వెంట్ త్రూ, ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ న్యూస్ దట్ బార్లో వీడు చనిపోయాడు. ఆర్ మేబీ బయటికి రావేమో సార్. నేను ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పాను వాడితో. మీరు చాలా చక్కగా నేను ఇదే అన్నారే, అది అక్కడ బయటికి రావు, ఎందుకు బీర్లో అక్కడ కూడా తాగి చనిపోయేవాడు ఉంటాడంటే, తాగి అవుట్ అయిపోయిన ఉంటాడు, చనిపోయిన ఉంటాడు. అలా ఉంటే పోలీస్ కేసులు అయితే చాలా అవుతాయి అని అన్నాడు. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎ రిలాక్సేషన్. ఎక్యూట్ ఎఫెక్ట్ ఉండదు అక్కడ, క్రానిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏళ్ళ వాడు తాగి ఇప్పుడు చనిపోడు, ఇంటికి పోయాక చనిపోవచ్చు. సమ్ అదర్ టైం ఇట్లా తాగి వెళ్ళి మెల్లగా వాడి జబ్బు పెరిగి వాడు జిమ్లో చనిపోతాడు లాస్ట్కి. సో బేసిక్గా అంటే మూల సూత్రం మీరు చెప్పేది రిలాక్స్డ్గా ఉండడం కంటే గొప్ప ఔషధం లేదు ఫస్ట్. అసలు డౌటే లేదు, అనుమానం లేకుండా రిలాక్సేషన్ ఉండాలి. బట్ ఇట్ షుడ్ బి రిలాక్సేషన్, నాట్ సెడెంటరీ లైఫ్. అంటే నేను రిలాక్సేషన్ అంటే మంచిగా పడుకొని ఏ పని చేయకుండా మొద్దుగా, అదేమంటారండి కరెక్ట్గా తెలుగులో, ఒక లెథార్జీ, బద్ధకంగా ఉండమని కాదు, కామ్గా ఉండాలి. అంటే ట్రై టు బి కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ మెడిటేట్, అలా ఉండాలి.